దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చిన్న పిల్లవాడు తన తండ్రిని అడుగుతాడు, డాడీ నాకు డైరీ మిల్క్ కావాలి, కిట్ క్యాట్ కావాలి, కిండర్ జాయ్ కావాలి, బిస్కెట్స్ కావాలి, టిఫిన్లు కావాలి అని అడుగుతూ ఉంటాడు. ఒక భార్య భర్తను అడుగుతుంది, ఏవండి నాకు పలాంది కొనియండి అని. ఒక ఎంప్లాయీ తన యజమానిని బాస్ను అడుగుతూ ఉంటారు, నాకు జీతం పెంచండి, ఇంక్రిమెంట్లు ఇవ్వండి. అట్లా మానవ జీవితం అనేది వేరే వాళ్ళని అడుగుతూ ఉంటాం. అట్లాగే భక్తులైనటువంటి వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి అడుగుతారండి. ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, తీర్చండి, ఇదిగో ఈ పని నాకు చేసి పెట్టని దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. రెండోదిగా మనం చూస్తే వెతుకుతూ ఉంటారు. మనుషులు రకరకాలుగా వెతుకుతూ ఉంటారు. ఈ లోకంలో మనం గమనిస్తే సైంటిస్టులు మరి ముఖ్యంగా మనం పరిశీలిస్తే భూమిలో ఏముందో వెతుకుతారు, సముద్రంలో ఏముందో వెతుకుతారు, ఆకాశంలో ఏముందో వెతుకుతూ ఉంటారు. రకరకాలుగా వెతుకుతూ ఉంటారు. కొంతమంది వెండి బంగారాల్లో వెతుకుతూ ఉంటారు, కొంతమంది డబ్బును వెతుకుతూ ఉంటారు, కొంతమంది పేరు ప్రఖ్యాతులు వెతుకుతుంటారు. వారి మానసిక ఆలోచనలు బట్టి రకరకాలుగా వెతుకుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి ఒకసారి చూద్దాము. లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. అటువలనే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఏంటంటే, మనము ఎవరిని అడగాలి, ఏం అడగాలి, ముందది మనం నేర్చుకోవాలి. ఎవరిని అడగాలంటే దేవుణ్ణి అడగాలి. ఏం అడగాలి అంటే ఆయన చిత్త ప్రకారం మనం ఏదైనా అడగవచ్చు. రెండోదిగా మనం చూస్తే వెదకాలి. దేవునిని వెతికి తడిమిలాడి కనుక్కోవాలి. మనం దేవుణ్ణి మనం వెతికినట్లయితే ఆయన మనకు దొరుకుతాడండి. ఎలా వెతకాలంటే వెండిని వెతికినట్టు వెతకాలంట. దాచబడినటువంటి ధనమును వెతికినట్టు మనం వెతికినట్లయితే ఆయన మనకు దొరుకుతాడు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఎట్టిదో మనము గ్రహిస్తామని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడగండి. మీరు దేవుని చిత్త ప్రకారం అడగండి. ఆయన చిత్త ప్రకారం మీది ఏది అడిగినా అది మీకు అనుగ్రహించబడుతుందండి. దేవుని చిత్త ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం మీరు ఏం అడిగినా ఆయన మీకు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నారు. మీరు దేవునిని వెతకగలిగితే, మీరు దేవునిని వెతికితే, హృదయపూర్వకంగా మీరు ఆయన్ని వెతికితే, ఆసక్తి కలిగి, తృష్ణ కలిగి ఆయనను మీరు వెతికినట్లయితే మీరు ఆయనను సొంతం చేసుకుంటారు. దేవునిని సొంతం చేసుకున్నవారు జీవాన్ని కనుగొంటారండి, నిత్య జీవాన్ని కనుగొంటారు. మనము దేవుని కొరకు తట్టినట్లయితే ఆయన తీస్తాడు, మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమే హృదయపూర్వకంగా దైవ చిత్తానుసారంగా మీరు అడగండి. మీకు అక్కరగా ఉన్నవేమో దేవునికి తెలుసు. అడగండి, మీకు ఇయ్యబడును. వెదకండి, దేవుణ్ణి మీకు దొరుకుతాడు. తట్టండి, ఆయన మీకు తలుపు తీసి సమృద్ధి ఆశీర్వాదాలతో, దీవెనలతో మిమ్మల్ని నింపి ఆనందింపచేసి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపిస్తారు. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.